హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే చికెన్ అయితే వేయబోతున్నాను. దానికోసం అయితే ఉల్లిగడ్డ టమాటా అయితే కోసుకొని పెట్టుకున్నాను. కోసుకొని పెట్టుకున్న తర్వాత చికెన్ అయితే బాగా కట్టుకొని గ్యాస్ పొయ్యి మీద ఒక ముట్టించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత టమాటా అయితే అందులో వేసుకున్నాను. టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా తిప్పుకొని ఫస్ట్ అయితే కడుక్కున్న చికెన్ అయితే అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకొని కొంచెం పసుపు అయితే వేసిన. పసుపు వేసి మంచిగా తీసుకున్న. పసుపు అయితే యాంటీబయాటిక్లకు పనిచేస్తుంది, మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మనం. వేసుకున్న తర్వాత కొంచెం అయితే అల్మెల్లిగడ్డ వేసాను. అల్మెల్లిగడ్డ వేసి మళ్ళీ తిప్పాను. తిప్పిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెంసేపు ఆగిన తర్వాత అయితే ఉడకనిచ్చిన తర్వాత అందులో కారం అనేది వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మంచిగా తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ధనియా పౌడర్ అయితే వేసిన. ధనియా పౌడర్ వేసిన తర్వాత కొంచెంసేపు మళ్ళీ తిప్పిన తర్వాత మూతనైతే పెట్టిన తర్వాత గరం మసాలా, ఫైనల్గా గరం మసాలా అయితే వేసిన తర్వాత కొంచెం సేపు కొత్తిమీర అయితే వేసిన. కొత్తిమీర వేసిన తర్వాత తిని చూశాను, చాలా బాగుంది. మా ఫ్రెండ్కి నాకైతే బాగా